అందరికీ నమస్కారం. రాజధాని న్యూస్ తెలుగు ఛానల్కి స్వాగతం. నేను జర్నలిస్ట్ పూర్ణ. ఈరోజు మీకు ఒక ప్రాముఖ్యమైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిచయం చేసే ప్రయత్నం చేయబోతా ఉన్నాను. ఆ హాస్పిటల్ 1997వ సంవత్సరంలో డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారి చేతుల మీదుగా ప్రారంభించబడింది. ఈ హాస్పిటల్ యొక్క జ్ఞానాలకు సంబంధించి క్లుప్తంగా మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. ఈ హాస్పిటల్ ఎక్కడ, ఏంటి, దీనికి సంబంధించిన నేపథ్యాన్ని మీ ముందుకు ప్రయత్నం చేస్తాను. చూడండి, మన ముందు కనిపిస్తూ ఉంది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. ఇప్పుడు మనం చూస్తున్న ఈ విజువల్ ఏంటంటే నూతనంగా ప్రారంభించినటువంటి హాస్పిటల్ ఇది. దీనికి వెనుక భాగంలో బిల్డింగ్ ఉంది, హాస్పిటల్ బిల్డింగ్. దీనికి సంబంధించి ప్రారంభంలో అక్కడి నుండే వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు మనం చూస్తుంది కొత్తది. అయితే దీనికి సంబంధించి దుర్గి మండలం, పల్నాడు జిల్లా మాచల్ నియోజకవర్గం దుర్గి మండలంలో 2 కేంద్రాలు ఉంటే ఈ ఆరోగ్య కేంద్రం అటు పైన చంద్రకుంట తండా, ఇటువైపు నెహ్రూ నగర్ తండా, అటు కోలగొట్ల లక్ష్మీపురం అనేటువంటి గ్రామాలకు సంబంధించి ఈ పరిధిలో ఉన్నటువంటి వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి. మెయిన్ లైన్కి వచ్చేసరికి ప్రజలు అక్కడ ఉన్న హాస్పిటల్ని వినియోగించుకుంటారు. దీనికి సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు రండి. చూడండి, ఆ బోర్డు చూడండి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. దాత లింగ నారయ్య నాగమ్మ గారు స్థలాన్ని ఈ హాస్పిటల్కు బహుకరించారని మనం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, రండి. ప్రారంభంలో ఇక్కడ నుండి వైద్య సేవలు అందించబడ్డాయి. మనం చూస్తుంది అదిగో హాస్పిటల్. అది ఇప్పుడు కొత్త కట్టింది వేరు, పాతది వేరు. దానికి సంబంధించి శిలాఫలకాలు ఉన్నాయి, దాంట్లో చూద్దాం, రండి. ఇదిగో వచ్చేసాం. ఈ హాస్పిటల్కి సంబంధించి ఇదిగో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవన శంకుస్థాపన. ముటుకూరు గ్రామం, అంటే ఇది ముటుకూరులో ఉన్న హాస్పిటల్. ఇది 7వ తారీఖు 10వ నెల 1997వ సంవత్సరంలో ఈ హాస్పిటల్కి సంబంధించి డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు ఈ హాస్పిటల్కి సంబంధించినటువంటి ప్రారంభానికి ఇచ్చేసినటువంటి దానికి సంబంధించిన నేపథ్యాన్ని చూస్తూ ఉన్నాం. నాడు కోడెల శివప్రసాదరావు గారు ప్రారంభించినటువంటి శిలాఫలకానికి సంబంధించిన నేపథ్యం ఇది. చూద్దాం. ఇదిగో ఇక్కడ కూడా మరొక శిలాఫలకం ఉంది. ఈ హాస్పిటల్ గురించి బ్రీఫ్గా మాట్లాడుకోవాలంటే, హాస్పిటల్ ఏమో కొండంతా, హాస్పిటల్లోని వైద్యం గోరంతా అన్నట్లు ఇక్కడ వైద్యం అందింది. 2009, 2011 మధ్యలో ఈ హాస్పిటల్లో మంచి వైద్యం జరిగింది. తరువాత కాలక్రమేపీ సరైన వైద్యం అందుబాటులో లేదు అనేది ఇక్కడ స్థానిక ప్రజల యొక్క భావన. అలాగే మద్యం ప్రియులకు కూడా సాయంకాలం అయితే మద్యం ప్రియులు, ఇదిగో చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇప్పుడు సాయంకాలం అయితే శాంతంగా ఉంటుంది అన్న ఉద్దేశంతో కూర్చుంటారు పైన, లేకపోతే వారికి నచ్చిన చోట కూర్చునే వాళ్ళు అనేది నాటి పరిస్థితి. మరి నేటి పరిస్థితి అలా ఉంది. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి నేపథ్యం ఏంటి అనేది క్లుప్తంగా మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాం, రండి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ హాస్పిటల్ 2024లో హాస్పిటల్లో పూర్తి చేయబడింది. ఇప్పుడు మనం చూసింది పాత హాస్పిటల్ అయితే, ప్రస్తుతం కొత్త హాస్పిటల్ దగ్గరకు వచ్చాం. చూద్దాం, రండి. ఇది 2024లో నూతనంగా నిర్మించినటువంటి హాస్పిటల్కు సంబంధించిన శిలాఫలకం. దీని గురించి క్లుప్తంగా మనం చూడొచ్చు.
ఇది ఇప్పుడు మనం హాస్పిటల్ లోపలికి ప్రవేశిద్దాం. ఈ హాస్పిటల్ ఎలా ఉంది ఏంటి, ఇందులో ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయనే చూద్దాం. ఇది ఓపీ విభాగం. ఇది ఓపీ విభాగం. ఈ ఓపీ విభాగంలో ప్రస్తుతానికైతే మనుషులు ఎవరు కనిపించట్లేదు. ఈ స్థలాన్ని బహుకరించినటువంటి స్థలదాతకు సంబంధించిన ఫోటోను పెట్టారు ఇక్కడ. ఈ గది మందులకు సంబంధించింది, అలాగే రికార్డులు భద్రపరచుకునేటువంటిది. ఇవన్నీ కూడా ఇక్కడ భద్రం చేసుకొని కావాల్సినప్పుడు కావాల్సిన వాటిని వినియోగిస్తూ ఉంటారు. అలాగే ఈ గది స్టాఫ్ నర్స్ గది. ఇదిగో చూస్తున్నాం, చక్కగా స్టాఫ్ నర్స్ గారు ఉన్నారు, వారి వారి విధుల్లో వారు ఉన్నారు. ఇది స్టాఫ్కి సంబంధించినటువంటి వాష్రూమ్, అది జనరల్ వాష్రూము. ఇక్కడ డ్రింకింగ్ వాటర్కు సంబంధించి పేషెంట్లకు కానీ స్టాఫ్కి కానీ ఎవరికైనా స్వచ్ఛమైన నీరు కొరకు ఏర్పాటు చేసినటువంటి విధానం. అలాగే ముందుకు వచ్చేద్దాం. చూడండి, ఈ గదిని చూస్తే మనం, ఇది రక్త పరీక్షలకు సంబంధించిన గది. ఇక్కడ బ్లడ్ టెస్టులు చేస్తూ ఉంటారు ఈ రూమ్లో. ప్రస్తుతానికైతే ఎవరు లేరు. సరే, దాటుకొని వెళ్దాం రండి, ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఇది డాక్టర్ గారి, ఆయుష్ డాక్టర్ గారి గది. ముందుకు వెళ్దాం రండి. సేమ్ ఇది సీనియర్ అసిస్టెంట్ గది అని పక్కన పైన రాయబడింది. ఈ రూమ్ కూడా లాక్ వేయబడింది. అలాగే వార్డుకి వచ్చేసరికి చూడండి, ఇది పురుషుల వార్డు అని రాయబడింది. ఇదిగో వార్డుకు సంబంధించి ఇదిగో చూడండి, ప్రస్తుతానికి ఇక్కడ 5 బెడ్లు కనిపిస్తున్నాయి. 5 బెడ్లు క్లియర్గా కనిపిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం బాత్రూమ్ కూడా ఉంది. అన్నిటికీ సౌకర్యం అయితే మంచి సౌకర్యం ఉంది అని చెప్పుకోవచ్చు. దాటుకొని వెళ్దాం రండి. ఎలాగైతే పురుషుల కోసం ప్రత్యేకంగా ఉందో అలాగే స్త్రీలకు సంబంధించినటువంటి వార్డు కూడా మనం చూస్తున్నాం. రండి, లోపలికి రండి. ఇక్కడ కూడా 4 పడకలు కనిపిస్తున్నాయి. వైద్యానికి సంబంధించి సెలైన్లు, సంబంధిత స్టాఫ్ ఉండటం వల్ల ఉన్నప్పుడు చూసుకునేటువంటి నేపథ్యం ఉంది. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎవరు లేరు. అలాగే లోపలికి వచ్చేద్దాం. ఇప్పుడు స్త్రీలకు సంబంధించి పురుషులకు సంబంధించి వార్డ్స్ చూసాం కదా, ఇక్కడ లోపలికి వద్దాం. నాకు తెలిసి హాస్పిటల్ ఓపెన్ అయిన తర్వాత ఈ రూమ్ కీ కూడా ఓపెన్ చేసి ఉండకపోవచ్చు బహుశా, ఎందుకంటే ఇది ఆపరేషన్ థియేటర్. ఇది ఎలా ఉంది అనేది ఇంతవరకు ఓపెన్ చేయలేదు అనేది ప్రజల్లో ఉన్న నానుడి. చూద్దాం. అలాగే ఇది చూస్తే ఇది డ్రెస్సింగ్ రూమ్. చాలా చక్కగా ఉంది, చాలా నీట్గా కూడా కనిపిస్తూ ఉంది. మనుషులు ఉన్నప్పటికీ లేకపోయినప్పటికీ కూడా నీట్గా కనిపిస్తూ ఉంది. ఇంకా చూద్దాం రండి. ఇదిగో ఇక్కడ గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తులు వైద్యం చేయించుకోవడానికి ఉన్నారు. చూద్దాం, చూడండి.
కట్టడం అయితే చాలా నీట్గా కట్టారు. ఏది ఏమైనప్పటికీ హాస్పిటల్ బాగా నీట్గానే కనపడతా ఉంది. ఇది డెలివరీస్, నార్మల్ డెలివరీస్కి సంబంధించిన రూము. ప్రస్తుతానికి ఇది కూడా లాకేసి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి క్లుప్తంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలంటే స్థానిక వైద్యులు అందుబాటులో ఉన్నారు. ఆయన డాక్టర్ గారి రూమ్ దగ్గరికి వచ్చాము. ఇది డాక్టర్ గారి రూము, చూద్దాం రండి. ప్రస్తుతానికి ఈ హాస్పిటల్కి సంబంధించి స్థానిక వైద్యులు నాగరాజు గారు ఉన్నారు. కొన్ని విషయాలు ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ఈ హాస్పిటల్లో ప్రస్తుతం ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది? నా పేరు డాక్టర్ నాగరాజు అండి. ముట్కూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు వైద్యాధికారిగా పనిచేస్తున్నాను. గత 2 సంవత్సరాల నుంచి నేను ఇక్కడే స్థానికంగానే ముట్కూరులోనే నివాసం ఉంటున్నాను. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు బిల్డింగ్ అనేది మాకు కొత్తగా శాంక్షన్ అయ్యి కట్టించారు. గదుల పరంగా కానీ వసతుల పరంగా కానీ ముందు దాంతో పోలిస్తే ఇది వినూత్నంగా నిర్మించారండి ఈ భవనాన్ని. అలాగే సౌకర్యాలు కూడా మంచిగానే ఉన్నాయి. స్టాఫ్ అనేది నిండుగానే ఉన్నారు. 2 వైద్యాధికారులు ఉన్నారు. సేవల పరంగా అయితే మేము 24 గంటలు అనేది అందుబాటులో ఉంటున్నాము. ఇప్పుడు హాస్పిటల్ కట్టారు కదా, మొత్తంగా రూములు చూసాం, మంచిగా చూడడానికి కానీ నీట్గానే బాగానే ఉన్నాయి. అయితే ఇక్కడ వచ్చే స్త్రీ పురుషులు కొంతమంది ఉన్నారు, వస్తూ ఉంటారు కదా గ్రామాల నుంచి. ఒక ఈ గ్రామం మాత్రమే కాకుండా వేరే గ్రామాల నుంచి వస్తుంటారు కదా. వచ్చే వారికి క్లుప్తంగా ఏ విధంగా వైద్యం, ఎలాంటి వైద్యం అందింది అనేది బ్రీఫ్గా మా వీక్షకుల కోసం. ఈ రిమోట్ ఏరియాల్లో ఇది ట్రైబల్ ఏరియా కాబట్టి ఎక్కువ జ్వరము, వాంతులు, విరేచనాలతో రావడానికి అవకాశం ఉంటుందండి. ఇక్కడే మేము కొన్ని పరీక్షలు చేసుకొని వాళ్ళకి ఏదన్నా బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా, ఇంకేదన్నా సమస్య ఉన్నా, మలేరియా, టైఫాయిడ్కి సంబంధించిన పరీక్షలు అనేవి మాకు. ప్రస్తుతానికి సార్ ఎంతమంది సిబ్బంది ఉన్నారు? 14 మంది సిబ్బంది ఉన్నారండి. ఏమైనా కొరతలు ఉన్నాయా? ల్యాబ్కు సంబంధించిన ల్యాబ్ టెక్నీషియన్ అనేది కొరత అనేది ఇది గత సంవత్సరం నుంచి ఉందండి. అదొకటే దానికి సంబంధించిన కొరత. ఎంఎన్ఓ ఉన్నారు, ఎఫ్ఎన్ఓ, వాచ్మెన్ అందరూ అనేది మిగతా అందరూ సరిపోయినారు. హాస్పిటల్కి సంబంధించి 2 వైద్యాధికారులు ఉన్నారు, 2 సూపర్వైజర్లు ఉన్నారు, స్టాఫ్ నర్సులు 3 ఉన్నారు. అందరూ ఎటువంటి కొరత అనేది లేదు. 24 గంటలు వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి అన్నారు కదా, మరి అంబులెన్స్ అనేది వాళ్ళకి ఇక్కడ కొన్ని తక్కువగానే ఉన్నాయి. దుర్గికి సంబంధించి దుర్గి అనేది మండల హెడ్ క్వార్టర్ కాబట్టి అంబులెన్స్ అనేది అక్కడే స్టేయింగ్ అనేది ఉంటుంది. ఏదన్నా కేసు ఎమర్జెన్సీకి పిలిస్తే ఇక్కడికి ముట్కూరుకి అక్కడ ఉన్న పేషెంట్లని ఇక్కడ తీసుకొచ్చి వదిలి మళ్ళీ అనేది వెళ్ళడం జరుగుతుంది. మెయిన్ సమస్య ఏంటంటే ఇప్పుడు ఒకవేళ డెలివరీకి వచ్చినా కానీ 1 అవర్ 2 అవర్స్ ఒకవేళ ఆ వెహికల్ అనేది ఇక్కడ ఉండేసి మళ్ళీ పేషెంట్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవడం వల్ల ఏదైనా ఇన్ కేస్ బేబీకి కానీ మదర్కి కానీ ఏదన్నా ఇన్ కేస్ జరిగి దాన్ని మాచర్లకు కానీ ఎక్కడన్నా తీసుకుపోవాలంటే వాహన సౌకర్యం అనేది ఇక్కడ లేదండి. మెయిన్ అది ఒకటి కొంచెం కొరతగా ఉంది. ఆ వాహన సౌకర్యాన్ని అందుబాటు చేయగలిగితే మేము తప్పకుండా మా వంతు కృషి అనేది చేస్తాము. ఎల్లప్పుడూ కూడా మేము వైద్యం అందించడానికి ముందుగానే ఉంటాం. ఇప్పుడు దుర్గికి, ముట్కూరు ఆరోగ్య కేంద్రానికి రెండింటికి కలిపి ఒకటి, రెండింటి కలిపి దాన్ని ప్రస్తుతానికి వినియోగించుకుంటున్నాం. దాన్నే వినియోగించుకుంటున్నాం. అయితే ఒకటి సార్, 2009, 2011 కాల వ్యవధిలో పాత హాస్పిటల్లో మంచి వైద్యం అందిందని ఇక్కడ డెలివరీలు కూడా జరిగాయి. నిజమే. ఇటీవల కాలంలో ఇప్పుడు మంచిగా హాస్పిటల్ నిర్మించుకోవడం జరిగింది. చక్కగా ముందుకెళ్తున్న సందర్భం ఉంది. మరి ఈ టైంలో ఇప్పుడు ఎందుకని ఇలాంటి సేవలు అందించలేకపోతున్నారు సార్? అంటే ఇప్పుడు ఎందుకు ఇలాంటి సేవలు అందించలేకపోతున్నారంటే జనాలు కూడా మాచర్లు అనేది దగ్గరగా ఉండబట్టి అక్కడ స్పెషలిస్టులు అనేవాళ్ళు అందుబాటులో ఉండబట్టి, గైనకాలజిస్టులు అనేవాళ్ళు స్పెషలిస్టులు అందుబాటులో ఉండబట్టి జనాలు అనేవాళ్ళు అలా అక్కడికి వెళ్ళడానికి ఉన్నారే. కానీ మేమనే వాళ్ళం కూడా చైతన్యం అనేది ఆశా వర్కర్లు ఏఎన్ఎం ద్వారా ఇక్కడికి రావడానికి మేము మా వంతు ప్రయత్నం అనేది మేము చేస్తూ ఉన్నాం.
కాకపోతే ఇక్కడికి వచ్చిన వెంటనే వాళ్ళు ఒక 1 అవర్, 2 అవర్స్, 3 అవర్స్ కూడా పట్టొచ్చు ఒక్కొక్కసారి. దానికి సమయాన్ని వెచ్చించి ఇక్కడే మేము చూసుకొని ఆ డెలివరీ అనేది ప్రాసెస్ అనేది ఉంటుంది. కొన్ని స్టేజ్‌ల ప్రకారం వెళ్ళాల్సి ఉంటుందది. ప్రైమీనా, ఫస్ట్ గర్భమా, రెండో గర్భమా, వాళ్ళకేదన్నా బ్లడ్ తక్కువున్నా మనం ఇక్కడ బ్లడ్ పెట్టుకొని చూసుకోవడానికి లేదు. అయన్నీ చూసుకుంటూ మనము మా వంతు ప్రయత్నం అయితే మేము తప్పకుండా చేస్తున్నాం. డెలివరీ చేయడానికి 100కి 100 శక్తి వంచన లేకుండా తప్పకుండా చేస్తామని మాటిస్తున్నాం. అలాగే ఇక్కడ నీటి కొరత ఉంది అని అంటూ ఉంటుంటే వింటున్నాం. మా పర్యాయాల్లో ఇక్కడ నీటి కొరతగా ఉంది హాస్పిటల్‌లో అని అంటున్న సందర్భాలు మా చెవిన పడ్డాయి. ముందు ఉన్న మాట నిజమే అండి. నీటి కొరత అనేది ఇక్కడ ఎంపీపీ గారు, స్థానికంగా ఉన్న ఎంపీపీ గారు చొరవతో పక్కనే ఉన్న పొలం నుంచి మాకు వాటర్ అనేది అక్కడున్న మోటార్ ద్వారా మాకు ఇక్కడి వరకు హాస్పిటల్ వరకు అంటే రన్నింగ్ వాటర్ ఫెసిలిటీ అనేది ఒకటి లేదు. అక్కడ నుంచి వాటర్ ఇక్కడికి సప్లై అవుతా ఉంది. ఇక్కడ నుంచి మేము కనెక్షన్ అనేది ఇచ్చుకుంటే మాకు వాటర్ అనేది అవైలబుల్‌గా ఉంటుంది. అది సమస్య ఏం కాదు. అది తీర్పు మోస్ట్లీ 90% అనేది సమస్య అనేది పరిష్కారం అయింది. మెయిన్ డెలివరీలకు అనేది వాళ్ళు రిమోట్ ఏరియాలో ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు కొద్దిమంది ఇక్కడ ఉంటారు, కొద్దిమంది ఉండరు. వాళ్ళకి మెయిన్ విల్లింగ్ ఏంటంటే వాహన సౌకర్యం మాకుండదు. వాళ్ళు చెప్పడం వల్ల మేము మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకొని మాకొచ్చిన ఫీడ్‌బ్యాక్ ఏందంటే, మేము వస్తామండి. మేము వచ్చిన తర్వాత ఇన్ కేస్ మాకేదన్నా ఎమర్జెన్సీ అయ్యి ఏదన్నా మాచర్లకు అలా వెళ్ళాలంటే ఇక్కడి నుంచి మాకు వాహన సౌకర్యం అనేది ఉండదు. డెలివరీకి వచ్చినప్పుడు కానీ లేదా హాస్పిటల్ దగ్గరే ఒక వాహనం అనేది మాకు అందుబాటులో ఉంటే మేము చేయడానికి ఎటువంటి మాకు సమస్య లేదు. గతంలో ఈ హాస్పిటల్‌లో డాక్టర్ గారు ఉంటే ఎప్పుడో జస్ట్ వచ్చి వెళ్ళిపోయే సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు 2 డాక్టర్లు ఉన్నారు. అటు డాక్టర్స్ తమరు కావచ్చు, వేరే డాక్టర్ గారు కావచ్చు, ఏ టైంలో అందుబాటులో ఉంటారు? ఉదయం 9 నుంచి సాయంత్రము 4, 5 వరకు అనేది మేము అందుబాటులోనే ఉంటామండి. అంటే ఒక డాక్టర్కి ఏమంటే ఇది ఇప్పుడు 104కి సంబంధించిన ఫ్యామిలీ డాక్టర్ ద్వారా వెళ్ళేవాళ్ళము. ఇప్పుడు కూడా ప్రజెంట్ అలానే వెళ్తున్నామండి. అంటే డే బై డే అన్నట్టు. వారంలో ఒకరోజు నాకుంటే ఇంకొక రోజు డాక్టర్ గారికి ఉంటుంది. ఆ టైంలో మేము ఇద్దరము అందుబాటులో ఉన్నాం. ఒకరైతే ఖచ్చితంగా మేము ప్రైమరీ హెల్త్ సెంటర్‌లో తప్పకుండా మేము అవైలబుల్‌గానే ఉంటాం. సిబ్బంది ఒక డాక్టర్ గారు మంచి సేవలు అందించాలన్నా, లేకపోతే డాక్టర్ సేవలు అందించలేకపోవటానికి కారణం కూడా దాని వెనక సిబ్బంది కారణం ఉంటుంది సహజంగా. సిబ్బంది చక్కగా పనిచేస్తే డాక్టర్ గారికి మంచి పేరు వస్తుంది, సిబ్బంది చేయకపోయినా వస్తుంది. ఈ స్టాఫ్ ప్రస్తుతం మీరు చూస్తున్న ఈ స్టాఫ్ ఎలా పనిచేస్తున్నారని మీరు గమనిస్తారు? మీరు ఎలాంటి సహకారం అందిస్తున్నారు మీ స్టాఫ్ అయితే ఏం మారలేదండి. అప్పుడు ఉన్న వాళ్ళే ఉన్నారు. ఈ బిల్డింగ్ కట్టిన వాళ్ళని కొత్తగా వచ్చింది ఒక 3 మెంబర్స్, 4 మెంబర్స్ వచ్చున్నారు. మాకు ఏం చెప్పినా కానీ పని చేస్తారు. టైం టు టైం అనేది మెయింటైన్ చేస్తారు. అమ్మ ఇది చేయాలన్నా ఏదన్నా కానీ వాళ్ళ వంతు అనేది వాళ్ళ వర్క్ ఏమేమి ఉంటుందో వాళ్ళ పరంగా ఎటువంటి గొడవలు లేకుండా వాళ్ళు పేషెంట్లను పలకరించే విధానం కానీ, మాతో మాట్లాడే విధానం కానీ మంచిగానే ఉంది. బాగానే చూస్తున్నారు పేషెంట్లను పలకరించే విధానం. గ్రామ పెద్దల సహకారం ఎట్లా ఉంది సార్? గ్రామ పెద్దలు వాళ్ళు ఎప్పుడు ముందు ఉంటారండి. ఏదన్నా సమస్య వచ్చినా మా దృష్టికి తీసుకురండి, మేము పరిష్కరిస్తాము అనేది 100కి 100 మాట్లాడున్నాము. మాకు వాళ్ళ నుంచి సహకారం మాకు ఎప్పుడు అనేది ఉంది. మాకు ఏదన్నా సమస్య వచ్చినా ఇక్కడ లోకల్‌గా ఫస్ట్ చెప్పుకునేది మేము వాళ్ళకే అండి. మా అధికారులకు చెప్పిన తర్వాత అయినా కానీ ఫస్ట్ మేము చెప్పుకునేది ఇక్కడ ఉన్న వాళ్ళకే. లోకల్‌గానే ఉన్నాం కాబట్టి ఏదున్నా వెంటనే పరిష్కరించేది వాళ్ళే, చొరవ తీసుకొని చేసేది వాళ్ళే. సార్ ఇప్పుడు హాస్పిటల్ బాగానే ఉంది, మెయింటెనెన్స్ ఓకే బాగానే ఉందన్నారు. సెక్యూరిటీ పరంగా ఎలా ఉంది సార్ పరిస్థితి? సెక్యూరిటీ పరంగా ఇంతకుముందు లేరండి. దీనికి వాచ్మెన్ కానీ అలా ఎవరు ఉండేవాళ్ళు కాదు. ఒక ఎఫ్ఎన్ఓ అనే వాళ్ళే ఉండేవాళ్ళు. ఆమె డే టైం వచ్చి చూసుకొని వెళ్ళిపోయేది డ్యూటీ. నైట్లో స్టాఫ్ నర్సులు ఉండడానికి మాకంటూ సెక్యూరిటీ ఉండాలి కదా సార్. ఇక్కడ రాత్రుల్లో ఇక్కడంతా కొంచెం రిమోట్ ఏరియా కదా, మాకంటూ సెక్యూరిటీ కావాలంటే మాకు రీసెంట్గానే దుర్గి నుంచి రీడిప్లాయ్మెంట్ కింద శ్రీహరి అని చెప్పి ఎంఎన్ఓ అటెండర్ కమ్ వాచ్మెన్ 2 రకాలుగా ఆయన డ్యూటీ అనేది విధులు నిర్వర్తిస్తాం. సెక్యూరిటీ పరంగా మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. శ్రీహరి అనే అతనే మాకు నైట్ 6 నుంచి మార్నింగ్ 6 వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అతను స్టాఫ్ నర్సులకు సహాయంగా ఇక్కడే ఉండి చూసుకుంటా ఉన్నాడు గత 3 నెలల నుంచి. సార్ మరి ఒక చిన్న విషయం, ఇంత సిస్టమేటిక్గా ఉన్నప్పటికీ కూడా
కొంతమంది మందుబాబులు వచ్చి ఆ, ఆరోగ్య కేంద్రంలో కూర్చొని మద్యం సేవిస్తున్నారనే ఆరోపణలు బలంగా వస్తున్నాయి కొన్ని చోట్ల. దీనిపై మీ కామెంట్స్ ఏంటి? నిజమేనండి. ఈ సమస్య అనేది నా దృష్టికి కూడా రావడం జరిగింది. నేను ఈ సమస్యని గ్రామంలో ఉన్నటువంటి పెద్దల దగ్గరికి తీసుకెళ్ళగా వాళ్ళు మాట్లాడి మీ సమస్యకి పరిష్కారం అనేది చూస్తామని చెప్పారు. సార్ ఓకే, ఇప్పుడు హాస్పిటల్ పరంగా ఇంకా మరింత ముందుకెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. హాస్పిటల్ పరంగా మెయిన్ సమస్య అనేది స్టాఫ్ అందరూ అనేది 100% అందరూ మాకు సౌకర్యంగానే ఉన్నారండి. ఏదో ఒకరు ఇద్దరు తప్పించి ల్యాబ్ సౌకర్యానికి సంబంధించింది అనేది సమస్య అనేది కొంచెం ఎక్కువగానే ఉందండి. దానికి ల్యాబ్ టెక్నీషియన్ అనేది ఒకరిని చేసుకెళ్తే మేము ఇంకా కొంచెం మెరుగైనగా వైద్యం అందించడానికి కానీ ఈ సేవలను ఇంకొంచెం ఇంకా మెరుగ్గా చేయడానికి కానీ మా వంతు కృషి అనేది చేయడానికి మేము ఎల్లప్పుడూ ముందనేది ఉంటామండి. సరే, ఫైనల్గా మరొకసారి అంటున్నంత అన్నిగా భావించొద్దు. ప్రజల్లో ఉన్నదే మీరు మీ ముందుకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. హాస్పిటల్లో సరైన వైద్యం అందుబాటులో లేదు, వైద్యులు అందుబాటులో ఉండరు, సిబ్బంది సరిగ్గా పనిచేయరు. ఒక ఆర్ఎంపీ దగ్గర జరిగిన వైద్యం కూడా ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో లేదు అనేది ప్రజల్లో కొంతమందిలో ఉన్న నానుడి. ఫైనల్గా హాస్పిటల్ తరఫున ప్రజానికానికి, ఈ హాస్పిటల్కి వచ్చే వారికి, రావాలనుకునే వారికి మీరిచ్చే సందేశం ఏంటి? ఒకటండి, ఇంతకుముందు అయితే మీరు అన్నట్లు అలానే మీరు ఏదైతే అన్నారో దాన్ని నేను అంగీకరిస్తున్నాను. ఇంతకుముందు అలానే ఉందండి. ఇంతకు ముందుతో పోల్చుకుంటే పేషెంట్లు అనేవాళ్ళు 60 నుంచి మినిమం 50 నుంచి 60 నుంచి 70 మంది అనేది పేషెంట్లు డైలీ మేము అందుబాటులోనే ఉంటున్నాం. డైలీ అనేది పేషెంట్లు వస్తున్నారు, చూయించుకుంటున్నారు. వాళ్ళకి మేము ఎడ్యుకేట్ కూడా చేస్తూ ఉన్నాం. వాళ్ళకి ఏదన్నా ఉన్నా కానీ స్క్రీనింగ్ చేసుకొని మన దగ్గర ఏదన్నా పరీక్షలకు అనుకూలం లేకపోయినా మాచర్లు చేసుకొని తిరిగి మళ్ళీ వాళ్ళు మా దగ్గరికి రావడము, ఫాలో అప్ చేసుకోవడము, వాళ్ళకి ఏదన్నా సమస్యలు ఉన్నా కానీ పెద్ద హాస్పిటల్కు అనేది మేము రాసి పంపించడం కానీ ఇలా అనేది జరుగుతూ ఉంది. వాళ్ళకి పేషెంట్లకి మాకు అనేది అవినాభావ సంబంధం అనేది బాగానే ఉందండి. అని ఇంతకుముందు ఉన్న మాట అయితే వాస్తవమే. ఇలా లేదు, డాక్టర్లు వైద్యం సరిగా అందలేదు అనేది. ఎవరు వచ్చినా కానీ పేషెంట్ని రిసీవ్ చేసుకోవడం కానీ వాళ్ళతో మేము మమేకం అవ్వడం, ఒక పేషెంట్ లాగా కాకుండా ఒక బంధువులాగా వాళ్ళతో మాట్లాడుకొని కష్ట సుఖాలు అనేది వాళ్ళ బాధలు అనేది ఫస్ట్ వినాలండి. ఇది వైద్యో నారాయణో హరే అన్నారు కాబట్టి మేము వైద్యం చేయడానికి ఎల్లప్పుడూ కూడా మేము ముందుగానే ఉంటాం. 24 గంటలు కూడా మేము వైద్యం చేసి మంచి పేరు తెచ్చుకోవడానికే మేము మా వంతు శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని నేను మాటిస్తున్నానండి. వైద్యానికంటే ఇంకా సంబంధించి గాయాలకు కానీ డ్రెస్సింగ్లని పెద్ద పెద్ద సెప్టిక్ వూండ్ గాయాలు కూడా వస్తుంది. అబ్జర్వేషన్ ఫ్లూయిడ్లు అనేది మేము ఇక్కడే పేషెంట్కి ఫీవర్ వచ్చినా కానీ మేమే ఇక్కడే వాళ్ళకి ఐవీ క్యాన్లాలు పెట్టుకొని ఒక 3 days ఐవీ కోర్స్ లాగా మాచర్లకు ఏం అవసరం లేదని చెప్పి ఇక్కడే నయం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. 3 రోజుల నుంచి 5 రోజుల వరకు మా ట్రీట్మెంట్ పరంగా మేమే ఇక్కడే కెనలాలు పెట్టుకొని వాళ్ళకి సెలైన్ ఇచ్చుకొని అబ్జర్వేషన్లో చూసుకున్న తర్వాత వాళ్ళని తిరిగి పంపించడం. ఒకవేళ ఇబ్బందిగా ఉందనుకుంటే ఇక్కడే అబ్జర్వేషన్లో కూడా నైట్ కూడా మేము పెట్టుకోవడానికి సిద్ధంగానే ఉన్నాం. పేషెంట్లని ఎక్కడికి పోనవసరం లేదు. ఏదున్నా కానీ మా దగ్గరికి వచ్చి మేము మా నుంచి వైద్యం అందించడానికి మేము ఎల్లప్పుడూ ముందుగానే ఉంటాం. నా నుంచి చెప్పదలిచింది ఇది ఒకటి. డెలివరీలు అనేది మెయిన్ సమస్య. వాళ్ళు మేము పేషెంట్తో మాట్లాడడం కానీ వాళ్ళు మాకు చెప్పడం కానీ మాకు ఇక్కడ ఏం వాహన సౌకర్యం అనేది లేదండి. మీరు చేస్తారు కరెక్టే, డెలివరీ అనేది మేము అనేది ఉండాము, చేయించుకుంటాము, ఇక్కడికే వస్తాము, ఇక్కడికే ఉంటామని. మాకు ఇన్ కేస్ ఏదన్నా ఎమర్జెన్సీ అయితే ఈ ముటుకూరు నుంచి మాచర్లకు పోవడానికి ఎటువంటి వాహన సౌకర్యం అనేది అందుబాటులో ఉండదు. దానివల్ల మేము రావడం లేదు పిఎస్సికి అనేది 100% చెప్తున్నారు. అది కూడా వాస్తవమే. కాకపోయినా కానీ ఎన్ని సమస్యలు ఉన్నా కానీ ఇంతకుముందు అనేవి వాహన సౌకర్యాలు లేవు, అవన్నీ ఏం లేదు. కానీ వచ్చే జనాలలో చైతన్యాన్ని బట్టి మేము వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళని మోటివేట్ చేస్తున్నాం. మా ఆశా వర్కర్లు ఏఎన్ఎం కేసులు ఉన్నా కానీ ఈడీడీ అనేది ఉంటుంది. ఈ నెలలో ఏమన్నా డెలివరీలు ఉన్నా కానీ తీసుకురమ్మని చెప్తున్నాం. డెలివరీ చేయడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాం. సి సెక్షన్ అనేది ఓటీ థియేటర్ ఇవన్నీ ఉన్నాయండి. గైనకాలజిస్ట్ అనేవాళ్ళు మా పిహెచ్సికి నెలలో ఒకసారి అలా వచ్చినా కానీ మాకు ఇక్కడ ఓటీ థియేటర్ కూడా అంటే ఓటీకి సంబంధించిన పరికరాలు అనేవి ఇంకా రాలేదండి. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళాము, అవి వస్తాయి. సి సెక్షన్లో కూడా మాకు గైనకాలజిస్ట్ రాగలిగితే ఇంకా కొంచెం జనాలు చైతన్యం అయ్యి రావడానికి ముందు చూపు అనేది చూస్తారండి. ఇది ప్రస్తుత
ముటుకూరు ఆరోగ్య కేంద్రం యొక్క పరిస్థితి. వైద్యులు, స్థానిక వైద్యులు నాగరాజు గారు మంచి విషయాలు తెలియజేశారు. ఒకప్పటి కంటే ఇప్పుడు పరిస్థితులు మెరుగు దిద్దబడ్డాయి అని చెప్పుకోవచ్చు. హాస్పిటల్ మనం చూసాం, విజువల్స్ రూపంలో చూసాం. డాక్టర్ గారు కూడా కొన్ని విషయాలు క్లుప్తంగా మనకు అందించారు. వైద్యులు అందుబాటులో ఉన్నప్పుడు వైద్య సేవలు వినియోగించుకోవటం బాధ్యత. వినియోగించుకోకుండా వైద్యులపై నిందలు వేయటం కరెక్ట్ కాదు. అలాగే హాస్పిటల్కి సంబంధించి సకాలంలో వైద్య సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నామంటున్నారు. కొద్దిపాటి సమస్యలను కూడా స్థానిక వారి ఉన్నతాధికారుల దృష్టికి మరియు స్థానిక గ్రామ పెద్దల దృష్టికి కూడా తీసుకుని వెళ్ళి ప్రజలకు మంచి సేవలు అందించే లక్ష్యంగా పనిచేస్తూ ముందుకు సాగుతామంటున్నారు. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. చూస్తూనే ఉండండి రాజధాని న్యూస్. మా గళం సామాన్యుడి గుండె చప్పుడు. మరిన్ని వీడియోల కోసం రాజధాని న్యూస్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ స్నేహితులకు పరిచయం చేయండి.